హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట. వీడియో లాస్ట్లో నేను మీతో మాట్లాడతాను కొన్ని విషయాలు. కంపల్సరీ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి. అలాగే ఏం వర్క్ చేశాను ఈరోజు ఆఫ్టర్నూన్, నాకేం జరిగింది, నేను మీతో ఏం షేర్ చేసుకున్నానో అవన్నీ మీకు వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు నిద్ర లేచారనమాట. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో అనమాట. పిల్లల్ని అయితే లేపి బ్రష్ అయితే చేయిస్తున్నాను. బ్రష్ చేయించి స్నానం చేపియాలి. అందుకని నేను మార్నింగ్ లేసి కొన్ని పనులు ఉంటాయి కదా నాకు ఇంట్లో. మార్నింగ్ లేవగానే ఆ పనులు అయితే స్పీడ్గా చేసుకొని తర్వాత పిల్లలకి స్కూల్ టైం అవుతుంటే పిల్లల్ని అయితే నేను నిద్ర లేపాను. నిద్ర లేపిన తర్వాత వాళ్ళని అయితే బ్రష్ చేయమని చెప్పాను. బ్రష్ చేస్తున్నారు. ఇంక ఈరోజు వచ్చేసి ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు. ఎందుకంటే నేను కొంచెం లేట్గా లేచాను. ఈరోజు నైట్ పడుకునేసరికి లేట్ అయింది. ఎందుకంటే వేరే వాళ్ళు బర్త్డే అనేసి చర్చి వాళ్ళు ప్రేయర్ పెట్టుకున్నారనమాట. ఇంకా ప్రేయర్కి వెళ్ళి ఇంటి పక్కనే, ఎక్కడో కాదు మా ఇంటి పక్కనే, వాళ్ళు బర్త్డే అనేసి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నారు. ఇంకా వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక లేట్గా పడుకున్నాను కదా అని కొంచెం లేట్గా లేసాను. తర్వాత అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని రెడీ చేసి తినిపించి పంపించాను. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ అండి మజ్జిగ అయితే చేసుకొని తాగుతున్నాను. ఎందుకంటే ఎండలు కదా, అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇంకా డే బై డే ఎండలు అనేవి పెరుగుతున్నాయి అన్నమాట. అంతే కదా, రోజు రోజుకి ఇక ఏప్రిల్ నెల, మే నెల అలా వస్తుంది కదా, ఎండలు అయితే పెరిగిపోతున్నాయి. అయితే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా అన్నం కూర చేసేసాను. అయితే పెరుగు పిల్లలకైతే ఇంకా పొద్దున్నే కూర అట్లా అన్నము ఎందుకని పొద్దున్నే వేడి అన్నంలో కొంచెం పెరిగేసి కలిపి ఒక మామిడికాయ ముక్కేసి పెరుగన్నంలో కలిపి మంచిగా తినిపించాను. తినిపించిన తర్వాత పెరుగు కొంచెం అయితే ఉంచుకున్నాను నేను మజ్జిగ తాగుదామని. ఇంకా అలా వాళ్ళకి తినిపించి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేనేం తినలేదు. జస్ట్ బ్రష్ చేయించుకొని కాఫీ తాగి ఒక మజ్జిగ అయితే తాగాను. ఎందుకో తెలియదు, కొంచెం బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోయి అసలు ఇంకా నీరసంగా కళ్ళు తిరిగినట్లు, అంటే బీపీ డౌన్ అయినట్లు, అట్లా హెల్త్ బాగాలేక అట్లా అనిపిస్తుంది. సరే కొంచెం పెరుగు ఉంచుకొని మజ్జిగ తాగుదామనేసి ఇంకా మజ్జిగ అయితే తాగాను. మీరు కూడా ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగ తాగడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎండాకాలం కదా, అలా అనమాట. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూను మజ్జిగ తాగిన తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా, ఇల్లు తూడ్చాను ఈరోజు. అంటే ఫాస్టింగ్ కాదు కానీ నార్మల్గా ఎందుకో నీట్గా చేసుకోవాలనిపించింది. అందుకని ఇల్లు తూడ్చేసి కొన్ని బట్టలు ఉంటే బట్టలన్నీ ఉతికాను. ఉతికిన తర్వాత ఇంకా తలకి నూనె లేదు, తలస్నానం చేశాను నిన్న. ఇంకా నిన్నటి నుంచి తలకి నూనె అయితే పెట్టుకోలేదు. తలనొప్పి వచ్చినట్టుగా ఉంది. అందుకని మంచిగా తలంతా నూనె అప్లై చేసుకున్నాను. చాలామందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల తలనొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ఆ కారణాలన్నిట్లలో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నూనె. తలకి కొబ్బరి నూనె అనేది లేకపోయినా తలనొప్పి వస్తుందంట. అంటే అంటారు కదా, నేను అట్లా వేరే వాళ్ళు అంటే విన్నాను. తలకి కొబ్బరి నూనె ఉంటే బాగుంటుంది. అందుకని ఇంకా నేను తలనొప్పి వస్తుంది, నిన్నటి నుంచి తలకి నూనె లేదు అనేసి నూనె అయితే మంచిగా పెట్టుకున్నాను. నూనె పెట్టుకున్న తర్వాత కొంచెం మంచిగా అనిపించింది. నూనె పెట్టేసుకొని జడంతా తల పైకి దూకున్నాను. ఎందుకంటే ఇంకా జుట్టు అంతా మెడల మీద, చెవుల మీద ఉంటే చిరాకు కనిపిస్తుంది కదా, అందుకని ఇంకా తల అంతా మంచిగా దువ్వేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా మంచిగా తలకి ఆయిల్ అప్లై చేసుకోండి. అలాగే చిన్నపిల్లలకు కూడా ఆయిల్ పెట్టండి. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళంతటా వాళ్ళు రాసుకోరు కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లలకు కూడా ఆయిల్ పెట్టి అయితే తల దువ్వండి. ఇంకా అలా అనమాట. ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి దోసకాయ టమాటా అయితే చేశాను. ఇంకా రేపైతే పప్పు చేద్దామని అయితే అనుకుంటున్నాను. పిల్లలు అడుగుతున్నారు పప్పు చేయమని. అయితే రేపైతే పప్పు చేస్తాను. ఈరోజు అయితే దోసకాయ టమాటా అయితే చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ తలదూకొని ఇంకా అట్లున్నాను అనమాట. ఈవినింగ్ పిల్లలు అయితే పడుకొని లేచారు. పడుకొని లేచిన తర్వాత
సాయంత్రం ఇంకా మళ్ళీ స్నానాలు చేస్తారు, అంట్లు కడగాలి, ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా. మనకి ఏ పనులు చేసినా కానీ ఇంట్లో వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం నీళ్ళు లేకపోతే ఏ పని చేయలేము. ఇంక అందుకని మోటార్ వేసాను. మోటార్ వేసి అన్నిటికీ టబ్లో బకెట్లలో మొత్తం నీళ్లు పడుతున్నాను. పిల్లలు కూడా స్నానం చేసి ట్యూషన్కి వెళ్తారు. ప్లస్ నాకు వాటర్ అవసరం కదా అంట్లు అవన్నీ కడగడానికి. ఇంకా పిల్లలు లేవగానే వాళ్ళకి 2 యాపిల్స్ ఉంటే చెరొక యాపిల్ అయితే కోసి ఇచ్చాను, తిన్నారు. ఇంకా అదే అనమాట. ఇంకా ఇంకా అలా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంకేం ఆలోచనలు అంటారా, మనిషి అన్నాక ఆలోచనలు లేకుండా ఎలా ఉంటాయండి? ప్రతి మనిషికి ఆలోచన అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఆ ఆలోచన ఏంటంటే మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన పిల్లల గురించి ఉండాలి. ఇంకా నేను దేవుణ్ణి ప్రేయర్ చేసుకుంటాను కదా, కంపల్సరీ మీరు దేవుణ్ణి ప్రేయర్ చేసుకోండి. చర్చికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. కంపల్సరీ మనకి ఏ బాధలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా కానీ ఆ దేవుడికి చెప్పుకుంటే కంపల్సరీ ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళకి వీళ్ళకి పక్కన వాళ్ళకి చెప్పుకుంటే ఏమీ రాదు. చెప్పుకుంటే మనం అలసవుతాము. అందుకని నేను నా కష్టాన్ని నేను ఎవరితో షేర్ చేసుకోను. ఫస్ట్ నుంచి అంతే, నా మెంటాలిటీనే అంతా. నాకు ఏదన్నా కష్టం వచ్చింది, నేను ఏదన్నా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే పక్కన వాళ్ళకి చెప్పను. ఎందుకంటే ఒకరికి చెప్తే చులకనగా చూస్తారు. అందుకని మనం ఒకరికి చెప్పి దిగజారిపోవడం కంటే మన కష్టాన్ని దేవుడికి చెప్పుకుంటే దేవుడు అర్థం చేసుకొని ఆ కష్టాన్ని దూరం చేస్తాడు. అందుకని వాళ్ళకి వీళ్ళకి చెప్పి బాధపడడం కంటే, వాళ్ళ దగ్గర మనం చులకన అవ్వడం కంటే దేవుడికి చెప్పుకుంటే చాలా మంచిది. కంపల్సరీ మీరు కూడా ఏమన్నా కష్టం వస్తే ఎవ్వరికి చెప్పుకోకండి. ఆ కష్టాన్ని ఎలా దూరం చేసుకోవాలని మాత్రమే ఆలోచించండి. మనం ఆ కష్టాన్ని ఎలా తీసేయాలి, మన ఫ్యామిలీ మన ముందుకు ఎలా వెళ్ళాలి, మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి, అట్లనే ఆలోచించండి. ఇంకా వాళ్ళకి చెప్తే బాధ తగ్గిద్ది, వీళ్ళకి చెప్తే బాధ తగ్గిద్ది అని ఎవరికి చెప్పొద్దు. బాధ తగ్గడం కాదు, చులకన అయిపోతావు. ఎవరికి చెప్ప. హాయ్ అండి, వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడే కొంచెం మజ్జిగ అలా తాగాను కదా, ఇంకా తాగేసి సరే మీతో వీడియో డైరెక్ట్గా మాట్లాడదామనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. కొంచెం బ్యాక్ సైడ్ ట్రాఫిక్ ఉంటుంది, తెలిసిందే కదా, మెయిన్ రోడ్డు పక్కనే ఇల్లు. అందువల్ల ఇంకా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే తక్కువలేండి, ఇప్పుడు 3:30 అవుతుంది కదా. ఇంక ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువగానే ఉంటుంది. ఇంకా 5 నుంచి ఈవినింగ్ 5 నుంచి అయితే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇంకా అప్పుడు సాయంత్రం కదా, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండ కాబట్టి అందరూ పడుకుంటారు. ఇంకా అలా అనమాట. ఈవినింగ్ అయితే 5కి అట్లా 5-6 నుంచి ఫుల్ అసలు మనం రోడ్డు దాటడానికే కష్టంగా ఉంటుంది. ఆఫీసులు అయిపోతాయి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకా ఈవినింగ్ ఎండ తగ్గిద్ది కదా, ఆ టైంలో బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా అట్లా ఏదైనా కానీ ఈవినింగ్ అయితే ట్రాఫిక్ అనేది ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇంకా తప్పదన్నమాట, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదా కంపల్సరీ. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం ఒకళ్ళ పని గురించి ఆలోచించి ఒకళ్ళ గురించి ఆలోచించే టైంని మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ముందుకెళ్తాము. మన గురించి మనం ఆలోచించుకోకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు కదా. ఒక్క నిమిషం గేట్ వేస్తాను, వాయిస్ అయితే డిస్టర్బెన్స్గా వస్తుంది. గేట్ వేసినా కానీ డిస్టర్బెన్స్ అట్లనే ఉంటుంది. ఇంకా అదే అంతే కదా. ఇప్పుడు మన గురించి మనం ఆలోచిస్తే మనం ఎట్లా వర్క్ చేయాలి, ఇంకెలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏం చేస్తే మన ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది, ఇంకా మనం ఏం చేస్తే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, అవన్నీ ఇంకా మనం ముందు చేసుకోవాలన్నమాట. ఇంకా అది వదిలేసి పక్కన వాళ్ళ గురించి ఏడవడం, పక్కన వాళ్ళ మీద పడి ఏడవడం, ఇక అవన్నీ టైం వేస్ట్ పనులు అనమాట. అంతే కదా. మన గురించి మనం ఆలోచించుకుంటే, మనకంటూ టైం స్పెండ్ చేస్తే మనం బతకడానికి
మంచిగా ఇంకా బతకడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటిది వదిలేసి పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే టైం అంతా వేస్ట్ చేసుకుంటే బాగోదు కదా. అది ఆలోచించేదేదో మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన పిల్లల గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్తాము. ఇంకా అదనమాట. ఇంకా ఈవినింగ్ అయితే డైలీ రొటీన్ పనులే ఉంటాయి, కామనే. ఇంకా చెప్పడం అయితే మర్చిపోయాను ఏంటంటే, మన ఛానల్ యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 1 సబ్స్క్రైబ్ అంటే సింగిల్ 1 సబ్స్క్రైబ్ నుంచి 300 సబ్స్క్రైబర్స్ వరకు మన ఛానల్ చూస్తున్నారు, నా వీడియోస్ని ఇష్టపడుతున్నారు. అలాగే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, లైవ్స్ అన్నీ లైక్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇలానే ఛానల్ ముందుకు వెళ్ళాలి అనేసి నా గోల్ అనమాట. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియోలో, అంటే ఇంకా మా హస్బెండ్ని అడిగాను, ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటాను, వీడియోస్ చేసుకుంటాను అనేసి. సరే నీ ఇష్టం అన్నారు. ఇంకా నేమ్స్ ఏం పెడదామని అయితే నాకు యమున విజయవాడ అమ్మాయి ఈ నేమ్ పెట్టాలని నాకు అనిపించింది. అంటే ఇంకా విజయవాడలోనే ఉంటాం కదా, చాలామంది అడుగుతున్నారు ఎక్కడ మీరు అనేసి. నేను విజయవాడలో ఉంటాం మేము. ఇంకా విజయవాడలో ఎక్కడ అంటారా, ఇంకా అడ్రస్ అంటే కరెక్ట్గా చెప్పకూడదు, ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. యాక్చువల్గా అయితే మేము విజయవాడలోనే ఉంటాము. ఇంకా అదనమాట. ఇంకా పూర్తిగా అడ్రస్ అంటే చెప్పకూడదు, ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి ఎంతో వందల మంది, వేల మంది వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి పర్టికులర్ అడ్రస్ అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు 100 మందికి 1000 మందికి అడ్రస్ చెప్పడం నాకు ఇష్టం లేదు. కొంచెం అర్థం చేసుకోండి, తప్పుగా అయితే అనుకోవద్దు. ఇంకా అయితే విజయవాడలోనే ఉంటాము. అయితే ఇంకా యమున విజయవాడ అమ్మాయి ఈ పేరు పెడితే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. మా హస్బెండ్కి కూడా చెప్పాను, ఈ పేరు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా మనం విజయవాడలో ఉంటున్నాం కదా, యమున విజయవాడ అమ్మాయి ఇలా పెడితే బాగుంది, నేను ఇది అనుకుంటున్నానంటే సరే నీ ఇష్టం, బాగానే ఉంది పేరు, సరే పెట్టుకో అన్నాడు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా హస్బెండ్ కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. నేను చెప్పాను, ఇంకా వీడియోస్ రన్ చెయ్యి, సక్సెస్ అయితే బాగుంటుంది కదా నువ్వు తను కూడా అన్నాడు, నేను బయట తిరుగుతాను, బయట చాలామంది బాయ్స్ అయితే ఇంకా మంచిగా వీడియోస్, కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకా వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు, ఏదైనా ఫన్నీ వీడియోస్, ఫన్నీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఫన్నీ మూమెంట్స్ కానీ ఏమంటారు కాంట్రవర్సీ వీడియోస్, రాజకీయాలు కానీ సంథింగ్. బాయ్స్ అంటే ఏదైనా చేయొచ్చు. అట్లా తను ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు. బట్ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే స్టార్ట్ చేశాడు కానీ కొంచెం ఫోన్ అయితే ప్రాబ్లం అయింది. ఇంకా ఫోన్ ప్రాబ్లం అయిందనమాట. దానివల్ల ఛానల్ అయితే ఆగిపోయింది. అంటే వేరే మొబైల్లో ఉండిపోయింది అది. ఇంకా సర్లే పోనీలే అనేసి ఇంకా తను బిజీ, తన పనులు తను చేసుకుంటూ బిజీగా ఉన్నారు కదా, ఇంకా తనకి టైం లేదు. ఇక సరే వదిలేశాడు. సరే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే, మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేయొచ్చులేని వదిలేశాడు. ఇంక నేను సరే అన్నాను. సరే ప్రజెంట్ నా ఛానల్ రన్నింగ్లో ఉంది కదా, యమున విజయవాడ అమ్మాయి. ఇంకా నాది కంటిన్యూగా నేనైతే వీడియోస్ చేసుకుంటున్నాను. ఇంకా అదనమాట. వీడియో క్లారిటీగా వస్తుందా, ఎందుకంటే ఓకే అండి. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది అయితే నా వీడియోస్ బాగున్నాయి, నైస్ అని మంచిగా కామెంట్ అయితే చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోస్ ప్రతిరోజు చూడండి, నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఏదేమైనా కానీ ఇంకా ఒకళ్ళని తప్పుగా చూడడం అయితే మానేయండి, ఎందుకంటే ఒకళ్ళని తప్పుగా చూడడం వల్ల ఏమీ రాదు. అది మీకు ఆనందం కావచ్చు, కాకపోతే పక్కన వాళ్ళు అయితే పట్టించుకోరు. నేనైతే అస్సలు పట్టించుకోను. ఇంకంతే, ఎవరి వాళ్ళు చూడండి, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇంకా చెప్పాను కదా ఫస్టే, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైంని మన గురించి, మన పిల్లల గురించి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటే ముందుకెళ్తాము, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇంకా అదే ఉంటే మీరు సంతోషంగా ఉండలేరు, పక్కన వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. అందుకని
మీ లైఫ్ అయితే మీరు చూసుకోండి, ఇంకేం పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. ఒకవేళ ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ. ఇంకా అదండి, ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఇంకా ఇంకా ఊరెళ్ళాలన్నాను కదా, అసలు ఏదో ఒక పని పడుతుంది. అసలు ఈరోజు యాక్చువల్గా నిన్న సోమవారమే నేను వెళ్ళాల్సిన పని. సోమవారమే వెళ్దాం అనుకున్నాను ఊరికి. కానీ ఏదో ఒక పర్సనల్గా ఇంట్లో ఏదో ఒక పని అనేది అడ్డం వస్తుంది. అందువల్ల డైలీ లేట్ అయిపోతుంది ఊరు వెళ్దామంటే. సోమవారమే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. శనివారం ఆదివారమే అనుకున్నాను సోమవారం వెళ్ళాలని. కానీ ఏదో ఒక పని వల్ల, అంటే మనకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కదా, అట్లా ఏదో ఒక పని వల్ల అయితే క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. చూద్దాము. ఈరోజు ఎంత డేటు? 16 అనుకుంటా. 16 కాబట్టి వస్తాను, వెళ్ళాలి. కాకపోతే చిన్న పనులు అయితే ఉన్నాయి కదా, దానివల్ల అయితే డైలీ పెండింగ్ పడతా ఉంది. కానీ కంపల్సరీ అయితే నేను ఊరైతే వెళ్ళాల్సిందే, కంపల్సరీ, ఇది ఫిక్స్. వెళ్ళి పిల్లలకి కూడా స్కూల్ హాలిడేసే కదా, మంచిగా ఈ సమ్మర్ అయిపోయేంత వరకు, హాలిడేస్ అయిపోయేంత వరకు అయితే ఉండేసి వస్తాను. ఒక 10-15 రోజులు. నేను స్టార్టింగ్ నుంచే చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నానని కోపగించుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మీ గురించి మీరు ఆలోచించుకోండి, పక్కన వాళ్ళని వదిలేసేయండి. కుళ్ళు బుద్ధి మాత్రం చూపించొద్దు. ఎందుకంటే లైఫ్ మీరు చూసుకోండి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దు. నేను ఆలోచించను, నా లైఫ్ నేను చూసుకుంటా. నా లైఫ్, నా పిల్లలు, నా జీవితం, ఇది నాకు చాలు. ఒకళ్ళ గురించి నేను ఏడవను. వాళ్ళు గొప్పగా బతుకుతున్నారు, అవన్నీ నాకు అనవసరం లేదు. ఎందుకంటే తినడానికి తిండి ఉందా లేదా, మనశ్శాంతి ఉందా లేదా, దేవుడిచ్చిన 2 పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ అయితే గడిపేస్తాము. అందుకని ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండండి. లేని దానికోసం అస్సలు ఆశపడొద్దు. లేని దానికోసం ఆశపడితే ఉన్న సంతోషం కూడా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే ఇది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను డైలీ వీడియోస్ పెడతాను. వీడియో చూస్తూ ఒకళ్ళు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.